ప్రైజ్ లార్డ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుడు దయచేసిన ఈ రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నా. ఉదయకాలం దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండం 28:12 చివరి భాగం. మంచి ధననిధిని నీ కోసం తెరిచేదను, నీవు అనేక మందికి అప్పు ఇచ్చేది కానీ అప్పు చేయవు. జాగ్రత్తగా ఈ మాట, దేవుడు చెప్పిన మాట ఇది. మంచి ధననిధిని నీ కోసం తెరిచేదను, మంచి ధననిధిని తెరిచేదను, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదివు కానీ అప్పు చేయవు. దినాల్లో మనం చూసినట్లయితే చాలామంది వచ్చిన గొడవ ఏంటంటే అప్పుల పాలైపోయామండి, వడ్డీలు కట్టలేకపోతున్నామండి, మా బతుకేటండి ఇలాగైపోయింది అని చాలాసార్లు ఈ పేదరకమైన అరుపులు కేకలు మాట్లాడుతుంటే దేవుని బిడ్డలైన మనం దేవునికి అవమానం కదా. చాలామంది ఈ దినాల్లో అదే పని చేస్తున్నారు. మేము అప్పుల పాలైపోయామండి, మా పరిస్థితి ఏంటని కొంతమంది ఈ మధ్య పోటీగా చర్చలు కట్టేస్తున్నారు. వాళ్ళు కట్టారు, నేను కట్టాలి, వాళ్ళు కట్టాలి. సరే, ఉంటే దేవుని స్తోత్రం, కట్టండి, ప్రభు పని చేయండి. కానీ అప్పు చేసి పప్పుగుళ్ళలాగా అప్పు చేసి అక్కడ తెచ్చేసి ఇక్కడ చేసేసి కంగారుపడి కట్టేసి తర్వాత సంఘాన్ని విశ్వాసుల్ని నేను అప్పు చేశానమ్మా, అప్పు కట్టలేకపోతున్నానమ్మా, మీరందరూ సాయం చేయండి అనే మాట మనం వాడకూడదు. గమనించాలి ప్రియులారా, ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో దేవుని వాక్యం చూస్తే ఏమంటుందంటే అప్పు ఇచ్చేది కానీ అప్పు చేయు. మన ఇతరులకు ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడు కానీ మన ఇతర దగ్గర అడిగేటట్టు ఎప్పుడూ చేయడు. మనం గమనించాలి ప్రియులారా. దినాలు చాలామంది చూసినట్లయితే ఇదే బాధ. కొన్ని విశ్వాసులు ఏదో అలా చేస్తున్నారంటే సేవకులు అనబడిన కూడా ఈ మధ్య ఇంత ఖర్చు అవుతుంది మీరు సాయం చేయండి, అంత ఖర్చు అవుతుంది మీరు సాయం చేయండి, ఇంత పెద్దగా కార్యక్రమం చేస్తున్నాం మీరు సాయం చేయండి అని అనేక సార్లు మనం ఇతరుల దగ్గర ఆ మాట వాడడం ప్రభు నామానికి అవమానం. పిల్లలు గమనించాలి. దేవుడు ప్రేరేపణ ఉంటే, దేవుడు ప్రేరేపిస్తే దేవుడు కార్యం చేస్తే అది ఆగేది కాదు. అది ఆటోమేటిక్గా దేవుడు దీవించేస్తాడు. దేవుని వాక్యం చూస్తే నీకు మంచి ధననిధిని నేను తెరుస్తాను అంటున్నాడు. ఐ విల్ ఓపెన్ ఏ గ్రేట్ ట్రెజర్ ఫర్ యూ. ఒక అద్భుతమైన నీకు ధననిధిని నేను తెరుస్తాను, నువ్వు అప్పు ఇచ్చేది కానీ అప్పు చేయవని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించాలి ప్రియులారా, మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవిస్తే ఎన్నడూ దేవుడు అప్పు చేయనివాడు. అప్పు అనే మాట సేవకులకు కానీ విశ్వాసులకు కానీ రావడానికి వీల్లేదు. దేవుడు అలా చెప్పలేదు కదా. అప్పు చేసి మీరు ఈ పని చేయండి, అప్పు చేసి మీరు ఈ రకంగా నడిపించండి, అప్పు చేసి మీరు మందిరాలు కట్టండి, అప్పు చేసి ఇదొక చాలామందికి ఇది అలవాటు అయిపోయింది. వద్దండి. దేవుని దగ్గర మోకరించి కన్నీరు కార్చి దేవుడి చిత్తం కోసం మనం ఎదురు చూసినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రత్యక్ష గుడారం మోషే ప్రారంభించినప్పుడు బైబిల్ చెప్తుంది అనేక మంది ప్రేరేపించబడినది. యెహోవా వారిని ప్రేరేపింపగా తెచ్చిన ఎక్కువైపోయింది. మోషే అంటాడు ఇక చాలు ఎక్కువైపోయింది అన్నాడు. ఇక తేకండి మీరు వెండి బంగారాలు ఏం తేకండి, ఇంక ఎక్కువైపోయింది ఇక్కడ అంటున్నాడు. అదండి, దేవుడు నిజంగా దీవిస్తే ప్రతిదీ ఎక్కువైపోద్ది, తక్కువ అవదో. దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపనివ్వడో, ఎవరిని అడగనివ్వడో. గమనించాలి ప్రియులు, మన దేవుడు జీవం కలిగిన వాడు కదా, మన దేవుడు గొప్పవాడు కదా, మన దేవుడు సర్వోన్నతుడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఏ కార్యమైనా చేయగలడు కదా. అటువంటిప్పుడు ఎందుకు మనం అవిశ్వాసంలో పడిపోవాలి? గమనించాలి, జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. నీ కొరకు మంచి ధననిధిని నేను తెరిచేదను. దేవుడు అన్నాడు నేను తెరుస్తాను, నువ్వు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను అప్పు ఇస్తున్నానా, అప్పు చేస్తున్నానా అని ప్రశ్న వేసుకోండి. గమనించాలి ప్రియులారా, మనం చేతులారా అప్పుల పాలైపోయి వాళ్ళ మీద భారం పెట్టి వీళ్ళ మీద భారం పెట్టి నేను తప్పు అయిపోయినమ్మా సాయం చేయండి, లేదా ఇంత వడ్డీలు కట్టలేకపోతున్నా సాయం చేయండి. ఆ చర్చిలో అనౌన్స్మెంట్ సేవకులు ఏమాత్రం చేయకూడదు. ఏమాత్రం విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోతారు. ఆయనే అప్పులు చేసి అప్పుల కోసం ఇలా బాధపడుతుంటే మన కోసం ఇంకా ఆయనేం ప్రార్థన చేస్తాడు అంటారు విశ్వాసులు. గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని ఏళ్ళ యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుడిని ఆశ్రయించినప్పుడు బైబిల్ చెప్తుంది మంచి ధననిధిని నీ కొరకు తెరిచేదను, నువ్వు అప్పు ఇచ్చేదు కానీ అప్పు చేయవు. కాబట్టి ఇక్కడి నుంచైనా దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి దేవుడిని అడుగు. నా నామం మీరు ఏది అడిగితే చేస్తానడు కదా దేవుడు. ఎందుకు చేయడు? జీవం కలిగిన దేవుడు చేస్తాడో. అంతేగాని పోటీపడి ఇల్లు కట్టేయడం, పోటీపడి ఆ పని చేసేయడం, పోటీపడి మందిరాలు కట్టేయడం, పోటీగా పెట్టేసుకొని అప్పులు పాలవమని ప్రభు చెప్పలేదు. అలా చేయకూడదు. గమనించాలి. ఒకవేళ చేసినా ఇతరులకి చెప్పకూడదు.
నేను ఇలా చేస్తున్నాను, నాకు ఇంత ఖర్చు అయింది, ఇంత వడ్డీలు కట్టలేకపోతున్నాను, ఇంత లోన్ తెచ్చాను అనే మాట మనం ఎప్పుడు కూడా వాడకూడదు. అది దేవుని బిడ్డలుగా మనకు అవమానం. వీళ్ళే అప్పులు పాలైపోయి వీళ్ళే బయటకు తెచ్చి వీళ్ళే వడ్డీలు కట్టలేకపోతే మాలాంటి విశ్వాసులకు వీళ్ళేం ప్రార్థన చేస్తారంటారు. కాబట్టి దేవుని ఎడల మోకరించి కన్నీరు కాచయ్యా, నీ ధన నిధిలోంచి నాకు మంచి ధనం పంపించి ప్రభు అని అడుగు. ప్రభు పంపిస్తాడు, ఇచ్చేవాడుగా చేస్తాడు, కానీ అడిగేవారుగా దేవుడు ఎప్పుడు మనం చేయడు. గమనించాలి ప్రియులారా. ప్రార్థనలో కనిపెట్టు. దేవుని మహాదయ వల్ల 3 మందిరాలు కట్టాం మేము. ఏనాడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి కానీ లేదా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ మేము మందిరం కడుతున్నాం అని ఎప్పుడు కూడా ఏనాడు కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేయడం. 2017లో మందిరం ప్రారంభించాం. ఈరోజు వరకు కూడా కొంతమందికి ఆ మందిరం ఉన్నట్టే తెలియదు. ప్రార్థన 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 ఆయన చిత్తాన్ని బట్టి ఎదురు చూస్తూ ఉంటాం. కొంతమంది ఇల్లు కట్టేస్తారు, పోటీగా ఇల్లు కట్టేస్తారు. ఆవిడేదో మేడ కట్టింది, నేను మేడ కట్టేయాలని కట్టేస్తారు అప్పు చేసి. తర్వాత బాధపడతారు, ఇతరులకు చెప్తారు, మేము అప్పులు పాలు అయిపోయామమ్మా అంటారు. అన్యులు చూసి అంటారు, దేవుని బిడ్డలు అంటే వీళ్ళే అప్పులు పాలైపోతే మన కోసం వీళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అప్పు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఉన్న దాంట్లో తృప్తి చెందు. దేవుడు ఏది ఇచ్చాడో అందులోనే ప్రభుని స్తుతించు. ప్రభుని కనపడి చిన్న ఇల్లు ఇచ్చాడా, దేవుని స్తోత్రం. చిన్న బండే ఇచ్చాడా, దేవుని స్తోత్రం. చిన్న కుటుంబం ఇచ్చాడా, దేవుని స్తోత్రం. చిన్న సంఘమే ఇచ్చాడా, దేవుని స్తోత్రం. అందులోనే ప్రభుని మహింపరచు. కానీ కంగారు పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి పోటీగా నేను కూడా నేను కూడా చేయగలను, నేను కూడా కట్టేయగలను అని చెప్తే రేపొద్దు నువ్వు ఇబ్బంది పాలైపోతావు. దేవుడు అంటాడు, నిన్నెవడు అప్పు చేసి కట్టమన్నాడు మందిరం అని అడుగుతాడు. సమాధానం ఏం చెప్తావు? నేను చెప్పానా అంటాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, మంచి ధననిధి నేను తెరుస్తాను, అప్పుడు దాకా ఎదురు చూడు. నీకోసం మంచి ధననిధి తెరుస్తాను, అప్పుడు దాకా ఎదురు చూడు, కంగారు పడిపోదు. రెండవదిగా చూసినట్లయితే నువ్వు ఇచ్చేటట్టు నేను చేస్తాను, అడిగేటట్టు నేను చేయను. నువ్వు ఇస్తావు, అనేక మందికి ఇస్తావు. ప్రియులారా గమనించారు, నా పరిచయలో ఈ రోజు వరకు ఇచ్చేటట్టు దేవుడు చేశాడు. నేను సేవ మొదలెట్టి నుంచి ఉన్నది లేకపోయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుని మహాదయ వల్ల దేవుడు ప్రేరేపణ ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. నిన్ను కూడా అలా చేస్తాడు. దిగులు పడద్దు, విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, ప్రభా నిజమే ప్రభా, నువ్వు ఇస్తావు, నేను అనేక మందికి ఇవ్వగలను. నువ్వు ఇస్తావు, నేను అనేక మంది సాయం చేయగలను. నువ్వు ఇస్తావు, అనేక మందిని ఆదరించగలను అనే తత్వంతో ముందుకు సాగిపో. అప్పుడు దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదించు. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి 9849864904. దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.